విసిసి పగ్గాలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా సొంత జిల్లాకు రానున్న మహేష్ కుమార్ గౌడ్కు కనీవిని ఎరుగని రీతిలో స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. రేపు ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఘన స్వాగతం పలుకుతామని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో భారీ ర్యాలీ చేపడతామని తెలిపారు. ఆ తర్వాత పాత కలెక్టర్ గ్రౌండ్లో 20,000 మందితో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామంటున్న నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజామాబాద్ జిల్లాకు ఇటు పదుల పంట పండుతుంది. ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత టీపీసీ అధ్యక్షుడిగా నిజామాబాద్ జిల్లా చెందినటువంటి మహేష్ కుమార్ గౌడ్ని ఇటు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నియమించింది. అయితే టీపీసీ పదవి చేపట్టిన తర్వాత నిజామాబాద్ జిల్లాకు మొట్టమొదటిసారిగా మహేష్ కుమార్ గౌడ్ రానున్నారు. ఈ నేపథ్యంలో రేపు మహేష్ కుమార్ రానున్న నేపథ్యంలో కూడా నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా అతని భారీ స్వాగతం పలికేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా మనం నిజామాబాద్ జిల్లాలోని పాత కలెక్టర్ గ్రౌండ్ వద్ద కూడా చూస్తున్నట్లయితే భారీ బహిరంగ సభ కూడా నిర్వహించారు. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా చురుకుగా సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మాట్లాడాలి నిజామాబాద్ జిల్లా చెందిన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వీరికి మరి చెప్పిన రేపు మహేష్ కుమార్ సంబంధించి మొదటిసారి నిజామాబాద్ వస్తున్న పీసీసీ అధ్యక్షుడు చేపట్టిన తర్వాత ఎలాంటి స్వాగతం పడుతూ ఎంతమంది పాల్గొంటున్నారు, ఎలా షెడ్యూల్ ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తిని సుదీర్ఘకాలం పార్టీలో వివిధ హోదాల్లో ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ నుంచి మొదలుకొని సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన సందర్భంగా పార్టీ గుర్తించి ఒక కార్యకర్తను గుర్తించి పీసీసీ అధ్యక్షుడు చేయడం అనేది మహేష్ అన్న ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే పార్టీ కష్టపడుతూ పోతుంటే గుర్తింపు దొరుకుతుంది అనే దానికి ఒక నిదర్శనం. ఈ రోజు మొట్టమొదటిసారిగా ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తి పీసీసీ ప్రెసిడెంట్ అయి మొట్టమొదటిసారి జిల్లాకు వస్తున్న సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు, అదేవిధంగా భూపతి రెడ్డి గారు, మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు, పోటీ చేసే వాళ్ళు, కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా ఘనమైన స్వాగతం పలికి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. స్వాగతం పలుకుతూ ఎందుకంటే ఈ రోజు మహేష్ అన్నను నియమించడం ద్వారా ఒక మంచి సంకేతం ఇచ్చినాం అనేది ఢిల్లీ పెద్దలకు కనిపించే విధంగా, ముఖ్యంగా ఖార్గే గారికి, అదేవిధంగా సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మరి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత భావంతో తెలియజేస్తున్నటువంటి ఒక బహిరంగ సభను ఇక్కడ ఏర్పడడం జరిగింది. ఖచ్చితంగా బ్రహ్మాండమైన స్వాగతం పలుకు గర్వంతో గౌరవంగా మహేష్ అన్నను ఈ జిల్లాకు తీసుకువచ్చి ఘనమైన సన్మానం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. దీనికి సుమారు 20,000 పైచిలకు జనాన్ని ఇక్కడికి తరలించి మధ్యాహ్నం 1 గంటకు టోల్ గేట్ వద్దకు వస్తారు. అక్కడికి వెళ్ళి 1:30కు మాధవనగర్ ఆడ పూజలు చేసుకొని 2 గంటలకు బోర్గాం బ్రిడ్జ్ నుంచి స్వాగత ర్యాలీ ప్రారంభమవుతుంది. 3 గంటల వరకు ఇక్కడికి వస్తాడనే విషయాన్ని సభాస్థలికి వద్దకు వస్తాడు. ఖచ్చితంగా బ్రహ్మాండమైన స్వాగతాన్ని పలుకుతూ మహేష్ అన్నకు కన్ని విని ఎరుగని రీతిలో స్వాగతం పలికి కాంగ్రెస్ అధిష్టాన వర్గం కృతజ్ఞత తెలుపుతామని సందర్భంగా తెలియజేస్తారు. ముఖ్యంగా బహిరంగ సభకు రాష్ట్ర పార్టీ సంబంధించిన కీలక నాయకులు పాల్గొన్నారు. ఈ సభకు 7 మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, సీతక్క గారు, సురేఖక్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా జూపల్లి గారు, పొన్నం ప్రభాకర్ గారు, అంతేకాకుండా ఏఐసిసి నుంచి కూడా కొంతమంది పెద్దలు వస్తున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఈ విధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు మొత్తం 5 ఎమ్మెల్యేలతో పాటు చైర్మన్లు, వివిధ హోదాలు ఉన్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కు రాబోతున్న సందర్భంగా అటువంటి స్వాగతాన్ని ఇవ్వాలని జిల్లా కాంగ్రెస్ నిర్ణయించుకుంటే చెప్తున్నారు. పీసీసీ పదవి పొందిన తర్వాత మొదటిసారిగా నిజామాబాద్ జిల్లాకు మహేష్ కుమార్ రావడంతో కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా టోల్ గేట్ వద్ద భారీ స్వాగతం పలుకుతున్నాం చెప్పి అక్కడ ఉండేది ఇటు నిజామాబాద్ జిల్లాకు భారీ ఇటు జన సంధానంతో కూడా తీసుకొస్తామని చెప్పి పాత కలెక్టర్ వద్ద కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది. దీనికి 20 లక్షల మంది కూడా జనాభా వచ్చే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఈ సమావేశం ఈ బహిరంగ సభకు కీలక మంత్రులు, ఇటు రాష్ట్ర సంబంధించిన మంత్రులకు కీలక నాయకులు కూడా వస్తున్నారని చెప్పి కూడా జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఇది మనం చూసుకున్నట్లయితే పూర్తిగా రేపు జరగనున్న బహిరంగ సభ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చురుకుగా జరుగుతున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. కెమెరా విపల్తో నవీన్, ఎన్ న్యూస్, నిజామాబాద్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ కమిటీ